వెల్కమ్ టు 9 వైబ్స్. విమాన రంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా ప్రదర్శనకు హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయం ముస్తాబవుతుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వింగ్స్ ఇండియా కార్యక్రమం నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేయనున్నాయి. విమానయానానికి ప్రజలను మరింత చేరువ చేయడంతో పాటు ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. వైమానిక రంగంలో ప్రపంచంలోనే ఇండియా 3వ అతిపెద్ద దేశంగా ఎదుగుతుంది. ఒక నగరం నుంచి ఇంకో నగరానికి విమానంలో ప్రయాణించే వాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. 1748 విదేశీ విమానాలతో పాటు 1440 దేశీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 1000 విమానాలు భారత పౌర విమానయాన రంగంలో చేరుతాయనే అంచనా. 2028 సంవత్సరానికి దేశానికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 3 కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 184 జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. మరో ఏడాదిలో దాదాపు 40 విమానాశ్రయాలపై కొత్తగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది. 2.0 స్కీమ్ కింద ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాలకు విమాన సౌకర్యం కల్పించారు. వైద్యం కోసం విదేశాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. 21% వృద్ధి కనిపిస్తుంది. 10 ఏళ్ల వ్యవధిలో పర్యాటక రంగం, వైమానిక రంగం నుంచి వచ్చే ఆదాయం $119 బిలియన్ నుంచి $270 బిలియన్ వరకు పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు వైమానిక సంస్థలు ముందుకొస్తున్నాయి. వ్యాపారవేత్తలు, అంకుర పరిశ్రమలు, విమానయ ఆపరేటర్లు, తయారీదారులు, సాంకేతిక పరిజ్ఞానం అందించే సాఫ్ట్వేర్ సంస్థలను ఒకచోట చేర్చడానికి వింగ్స్ ఇండియా ప్రదర్శన ఎంతో దోహదపడుతుంది. ఈసారి జరిగే ప్రదర్శనలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 5000 మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు హాజరై పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. 200 విమానాలు ప్రదర్శనకు రానున్నాయి. 1,00,000 మంది ఈ ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777-9 విమానం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాటు చేస్తుంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వాహనాలను మళ్లించనున్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఏ శాంతి కుమారి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.